నమస్తే, నేను మీ అనలిస్ట్ రమేష్ని. ఇవాళ ఒక మంచి టాపిక్ ఇచ్చారు. చాలా సెన్సేషనల్గా అందరూ స్పెక్యులేట్ చేస్తున్న పొత్తు గురించి. ఆంధ్రాలో పవన్ కళ్యాణ్, బీజేపీ, చంద్రబాబు వీళ్ళ ముగ్గురు మధ్యలో పొత్తు ఉంటుందా లేదా అనేది ఒక పెద్ద కాంట్రవర్షియల్ టాపిక్ లాగా అయిపోయింది. ఎవరు ఛానల్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు స్పెక్యులేషన్ చేస్తున్నారు. కాబట్టి నా అనాలిసిస్, ఇప్పుడు మీరు దేశవ్యాప్తంగా చూస్తుంటే ఇండియా అలయన్స్ అని చెప్పని ఈ కాంగ్రెస్ ఇతర పార్టీలన్నీ 37 పార్టీలు కలిసి పొత్తు పెడితే పొత్తులో ఉంటామని చెప్పి ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఒకళ్ళకొకళ్ళు అందరూ విడిపోయి ఎవరి స్ట్రెంగ్త్ని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి చూస్తున్నారు. కానీ ఎందుకంటే బీజేపీ ఎలాగో వచ్చేస్తుంది అనేది ఈసారి ఎవ్వరు కాదనలేకపోతున్నారు. ఏ అనలిస్ట్ అయినా కానీ, ఎంత లెఫ్ట్ లిబరల్ కాంగ్రెస్ ఛానల్స్ కూడా ఆ విషయాన్ని ఎవరు సంశయించడం, అంటే డౌట్ కూడా ప్రొజెక్ట్ చేయలేకపోతున్నారు. లాస్ట్ టైం బీజేపీ ఓడిపోతుందని చెప్పి బాగా ప్రచారం చేశారు, ఇంక్లూడింగ్ తెలుగుదేశం. దానికే వాళ్ళు మోడీ ఎట్లాగో రాడు కాబట్టి మనం ఈసారి బీజేపీకి తెలుగుదేశం వేసుకుందామని చెప్పని జనాలు తెలుగుదేశంకి వేసుకుందామని ట్రై చేశారు. అలాగే సేమ్ తెలంగాణలో కూడా అదే జరిగింది. నార్త్ అంతా ఓడిపోతుందని చెప్పని మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో ప్రొజెక్ట్ చేసి ఇక్కడ బీజేపీకి పడకుండా కొన్ని ఓట్లు ఇంకా టీఆర్ఎస్ రిటైన్ చేసుకోగలిగింది. సో ఇదొక స్ట్రాటజీ మన తెలుగు రాష్ట్రాల్లో. నార్త్లో ఓడిపోతుందని అంటే ఇంకా ఓడిపోయే పార్టీకి మనం ఎందుకు వేయచ్చు అని చెప్పని లోకల్ పార్టీకి వేస్తారని చెప్పని చేసే స్ట్రాటజీ. ఇప్పుడు ఆ స్ట్రాటజీ పనిచేయదు ఈసారి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి రామ జన్మభూమి ఇవన్నీ వచ్చిన తర్వాత ప్రతి ఇంటింట్లో రాముడి విగ్రహాలకి దీపాలు పెట్టి, జెండాలు పెట్టి, పూజలు చేసి, ప్రతి గల్లీలో ప్రతి టెంపుల్లో ఎంత బ్రహ్మాండంగా చేశారు. ప్రతి ఆంధ్రాలో కానీ, కర్ణాటకలో కానీ, అసలు తమిళనాడులో కానీ, కేరళలో కానీ ప్రతి ఇంట్లో చేసుకున్న ఈ సంబరాలను చూసిన తర్వాత పిల్లవాడు 5 ఏళ్ల పిల్లోడు కూడా మీరు వేరే ఏ పార్టీకి వేయొద్దని చెప్తున్నారని చెప్పి నేను వింటా ఉన్నా. అంటే మోడీ పేరు 5 ఏళ్ల పిల్లల మనసులో కూడా పడిపోయింది. సో ఈసారి బీజేపీ 100% గెలుస్తుంది విత్ పంపర్ మెజారిటీ. లాస్ట్ టైం 303 సీట్లు వస్తే ఆయన మీరు 2014లో బీజేపీ ఏం చెప్పింది, మోడీ గారు ఏం చెప్పారు, అబ్కి బార్ 272 పార్, అంటే 272 అంటే ఎక్స్ట్రా అని, అంటే ఒక సీట్ ఎక్స్ట్రా ఇచ్చారు. 2073 ఇచ్చారు ఫస్ట్ టైం 2014లో లోక్సభ ఎన్నికల్లో. ఈసారి 2019లో అబ్కి బార్ 300 పార్ అన్నాడు, అంటే 3 సీట్లు ఎక్స్ట్రా ఇచ్చాడు బీజేపీకి. 303 సీట్లు వచ్చినాయి. ఈసారి 370 పార్ అంటున్నాడు, అంటే 370 దాటాలంటున్నాడు. అంటే అసెంబ్లీ ఎలక్షన్స్లో మోడీ ఇచ్చిన ప్రొజెక్షన్స్ అంటే అంత సక్సెస్ కాకపోయినా, అంటే ఎస్పెషలీ సదర్న్ స్టేట్స్లో, కానీ సెంట్రల్లో ఆయన ఇచ్చిన టార్గెట్ 2 సార్లు మీట్ అయ్యాడు. సో ఈ ప్రతి ఒక్కళ్ళ డిస్కషన్ 370 ఎలా వస్తాయి బీజేపీకి అనే క్వశ్చన్ మార్కే. సో ఈ 370 ఎలా వస్తుంది అనేది మనం డీటెయిల్ అనాలిసిస్ చేద్దాము. అయితే లాస్ట్ టైము ఎన్డీఏ అలయన్స్కి వితౌట్ టీడీపీ, అంటే టీడీపీ లేకుండా, అక్కడ ఆర్ఎల్డీ లేకుండా, ఇట్లా కొన్ని పార్టీలు లేకుండానే 350 దాటిపోయినాయి ఎన్డీఏ అలయన్స్కి. 303 బీజేపీకి వచ్చినాయి. సో ఇంకా నెక్స్ట్ 400 ఎన్డీఏ దాటాలంటున్నారు, టార్గెట్ పెట్టారు మోడీ గారు. అంటే ఇంకొక 47 ఎక్స్ట్రా వస్తే ఎన్డీఏ అలయన్స్కి సరిపోతుంది. ఇప్పుడు అందరూ వదిలిపెట్టి వెళ్ళిన వాళ్ళు ప్రతి వాళ్ళు, నితీష్ కుమార్ కూడా వెనక్కి వచ్చేసాడు. సో ఆర్ఎల్డీ ఉత్తరప్రదేశ్లో జాట్, అది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి పర్సంటేజ్ తక్కువ ఉందని అనిపించినా కూడా, బట్ ఆ గెలుపోటములు నిర్ణయించడానికి చాలా ఉపయోగపడతారు. లాస్ట్ టైం యూపీలో 64 వచ్చింది బీజేపీకి, ఈసారి 74 వచ్చినా ఆశ్చర్యం లేదంటున్నారు. అంటే 10 సీట్లు ఎక్స్ట్రా. సో అందులో 2 ఆర్ఎల్డీకి ఇచ్చారనుకోండి. సో ఎన్డీఏకి 10 సీట్లు ఎక్స్ట్రా వస్తాయి ఈసారి. 15 సీట్లు వస్తాయి, 12 సీట్లు వస్తాయి ఉత్తరప్రదేశ్లో. సో కర్ణాటకలో మొన్న కాంగ్రెస్ వచ్చేసింది. ఇప్పుడు నేను కర్ణాటక వెళ్ళొచ్చాను. కర్ణాటకలో ప్రతి ఒక్కడు చెప్పేది ఏంటంటే, మేము సెంటర్కి మాత్రం మోడీకే వేస్తాము, సెంటర్లో మోడీనే ఉండాలి అని చెప్తున్నారు. అంటే 28కి 28 బీజేపీ కొట్టేస్తుంది. అంటే
జేడిఎస్ మన కుమారస్వామి పార్టీకి 2 సీట్లు ఇచ్చారు. సో 2 గెలిచిపోతారు. మిగతా 26కి 26 బీజేపీ కొట్టేస్తుంది. సో మొత్తానికి 28 సీట్లు లోక్సభ సీట్లు మొత్తం బీజేపీకి వచ్చేస్తాయి. సో ఆ తెలంగాణలో సుమారుగా 10 సీట్లు ఖమ్మం, నల్గొండ జిల్లాలు తప్పితే మిగతా అన్ని జిల్లాల్లో బీజేపీ దూసుకొని వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఈసారి టీఆర్ఎస్కి బీఆర్ఎస్ ఒకటే కదా, ఈ బీఆర్ఎస్కి చాలా తక్కువ సీట్లు వస్తాయో లేదో కూడా తెలియదు ఈసారి లోక్సభలో. వాళ్ళందరూ ఇప్పుడు బీజేపీకి వేసేసే అవకాశాలు చాలా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఆంధ్ర ఒక్కటే, అంటే కేరళలో చాలా వర్క్ చేస్తున్నారు. ఆల్రెడీ లాస్ట్ టైం 15-16% వచ్చింది బీజేపీకి. అక్కడ కూడా సీట్లు విన్ అవటానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. సో అయితే ఆంధ్రప్రదేశ్ మాత్రమే, అంటే బీజేపీకి ఓట్ షేరు లాస్ట్ టైం 1% కంటే తక్కువ వచ్చింది.